ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున 21/1/2024 నుండి 27/1/2024 వరకు ఒక వారం రోజుల పాటు గోచార ప్రభావం ఈ సింహరాశి వారి మీద ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది జాతకం కాదు. జాతకంలో ఒక భాగం మాత్రమే, కొంత భాగం మాత్రమే దీనిలో ఫలితాలు ఉంటాయి. దీన్ని జాతకానికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సింహరాశి వారికి మనకి రాశిలో ఎలాగ చంద్రుడు అందరికి ఏ రాశి అయితే అందులో ఉంటే ఆయన యోగిస్తూనే ఉంటాడు. ఒకటిలో చంద్రుడు గోచార రీత్యా ఎప్పుడు కూడా. ఇక ద్వితీయంలో కేతువు, ఈ ద్వితీయంలో కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. దీని ద్వారా ఏమొస్తుంది అంటే ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న మాట భేదాభిప్రాయాలు రావటము, అలాగే వాక్కు మాట కొంచెం దురుసు మాటలు రావటము, తద్వారా చిన్న చిన్న పొరపచ్చాలు రావటము, ధన విషయంలో కూడా కొంచెం వెనకబాటు పడి ఉండటం, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దానికి వెనకబాటుతనం రావడం, లేకపోతే ధనం ఖర్చు అయిపోవటం, ఉన్న చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం, అనవసరమైన ఖర్చులు, సక్రమైన ఖర్చు అయితే పర్వాలేదు. అంచేత ఆ విధమైనటువంటి దాంతో పాటుగా ఇక్కడ ఏంటంటే కొంచెము ఈ దైవానికి సంబంధించి కొంచెము టైంని ప్రతిరోజు మీరు పూజకి కేటాయించేటంత టైంని కేటాయించలేకపోవటం అనేటువంటి విషయాలు ఈ కేతు ద్వారా మనకి సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే పంచమంలో కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క కలయిక యుతి ఉన్నదండి. పంచమంలో కుజుడు శుభ ఫలితాలను ఇవ్వజాలడు, అశుభ ఫలితాలే ఉంటాయి. అలాగే బుధుడు కూడా పంచమంలో గోచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే శుక్రుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వడు. ఈ పంచమంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కుజ, బుధ, శుక్ర 3 గ్రహాలు కూడా మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చేత కొంచెము ఈ శుక్రుడు ద్వారా లభించేటువంటి మనకి ఈ వైభవాలు కొంచెం తగ్గటము, అలాగే వ్యాపార బుద్ధి ఆలోచన, బుద్ధి అంటే బుద్ధికారకుడు కాబట్టి బుధుడు ఆలోచన ధోరణి సరి అయినటువంటి విధానంగా లేకపోవటము, కారకుడు కూడా వృత్తికారకుడు కాబట్టి అందుచేత ఆ విధమైనటువంటి వృత్తిలు పరమైనటువంటి కొన్ని చెడు ఫలితాలు రావటము, కుజుడి వల్ల కొంచెం గాయాలని అవన్నీ తగలటమని, ఇటువంటి కొంచెము కుజుడి వల్ల కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇకపోతే షష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమంలో రవి సంచారం జరగటం వల్ల మనకి ఈయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. గోచార రీత్యా చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన దగ్గర ఇంతకుముందు తీసుకున్నటువంటి ధనం ఎవరైనా తీసుకుని ఉన్నా రుణాలు మనం ఎవరి దగ్గర తీసుకుని ఉన్నట్టయితే ఆ రుణం తీర్చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వటం కూడా మనకి బాకీ తీర్చేయటం ఈ విధమైనటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెము అనుకూలంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పెట్టదు ఆరోగ్య విషయంలో. ఆ విధమైన ఫలితాలు మన రవి అందిస్తూ ఉంటారు. ఇక సప్తమంలో మనకి శని సంచారం జరుగుతోందండి ఈ సింహరాశి వారికి. సప్తమంలో జరగడం ద్వారా ఇక్కడ శని శుభ ఫలితాలు ఇవ్వజాలరు. ఆయన కూడా కొంచెము ఆ కుటుంబ విషయాల్లో కొంచెం ఆయన అయితే ఇక్కడ కొంచెం ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ స్వక్షేత్రం కాబట్టి
అంత ప్రభావం చూపించజాలడు, చెడు ప్రభావాన్ని అంత చూపించరు. కొంత మనకి ఒక డిస్కౌంట్ అంటూ ఉంటామే, ఆ విధమైనటువంటి స్వక్షేత్రం మూలాన కొంచెం మనకి శుభ అశుభ రెండు కూడా ఫలితాలు ఉంటాయి. ఆ విధమైన ఫలితాలు ఇవ్వడమే సమర్థుడైన. అది ముఖ్యంగా ఈ కుటుంబానికి సంబంధించి భార్యతోటి మన మాటల సందర్భంలో లేకపోతే చేతల సంబంధంలో, ఈ విధంగా కుటుంబంలో మన భార్య పిల్లలతోటి, ఈ విధమైనటువంటి మన తల్లిదండ్రులతోటి, ఈ విధంగా మన అత్త మామలతోటి ఎవరన్నా మనతోటే కలిసి ఉన్నట్టయితే వారితోటి కొంచెం మనస్పర్ధలు అవి రావటానికి, పెద్దగా కాదు కొంతగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాన్ని సప్తమంలో శని సంచారం వల్ల, గోచార సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ అష్టమంలో రాహు సంచారం కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అష్టమంలో కూడా ఈ రాహు సంచారం వల్ల కొంచెము శుభ ఫలితాలు ఇవ్వదు, అశుభ ఫలితాలే ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే భాగ్యంలో గురువు ఉన్నారండి. భాగ్యంలో అంటే మేషరాశిలో గురువు సంచారం జరుగుతోంది. ఈ భాగ్యంలో గురు సంచారం వల్ల మనకి శుభ ఫలితాలు చాలా చక్కటి శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడైన భాగ్యంలో పిల్లల చదువు విషయం కావచ్చు, ఈ తల్లిదండ్రులకి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ధన విషయంలో కావచ్చు, రాబడి ఖర్చులు బట్టి ఖర్చులు ఉంటాయి అనుకోండి, రాబడి విషయంలో కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా గురు సంచారం భాగ్యంలో జరిగేటప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి మనకి ఇందులో మొత్తంగా చెప్పాలి అంటే 4 గ్రహాలు సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒక 4 గ్రహాలు అటు ఇటుగా కొంచెం అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత కంగారు పడవలసింది ఏమి లేదు. మీరు ఆ నవగ్రహ జపాలు చేసుకుంటే స్తోత్రం రోజు చదువుకోండి. మీరు చేసుకునే దేవుడిని పూజించండి. దేవుడి పూజకి దీనికి ఏమి అడ్డు కాదు. ఇదే అదే ఇది తప్పకుండా చేయండి. ఆ దేవుడి పూజ అంతా ఖచ్చితంగా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు అంతే. తప్పనిసరిగా ఈ నవగ్రహాలను కూడా మీరు ప్రార్థించుకోండి. చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కంగారు పడాల్సింది ఏమి లేదు. చక్కగా అంతా జరుగుతుంది. మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తూ శుభం భూయాత్. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి? ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిసాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు. ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా.